తన నిర్ణయాన్ని తప్పుపడతాను మాస్టర్. కానీ ఇంతవరకు ఏ కొడుకు తండ్రికి మించి ఎదిగాడేమో కానీ తల్లికి మించి ఎదగలేదు. మీ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నాను. కానీ మీ కొడుకుగా మీరు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. నువ్వేమంటావు కాంచన? నా కొడుకే నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నా నిర్ణయాన్ని నేను గౌరవించకపోతే బాగోదు కదా. ఏంటా నిర్ణయం? నాకోసారి వైరల్ ఫీవర్ వస్తే కొద్ది రోజులు డాక్టర్ గారు నాన్ వెజ్ తినడం మానేమన్నారు. కొద్ది రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తేనే ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు పూర్తిగా మానేస్తే అనారోగ్యమే రాదు కదా అనుకున్నాను. అంతే, మానేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు నాన్ వెజ్ తినమంటే నేను తినలేను. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునేది పాటించడానికి, నచ్చినప్పుడు పాటించి నచ్చినప్పుడు వదిలేయడానికి కాదు. నేను మిమ్మల్ని పిలిచింది కాశీ స్వప్నల జీవితాన్ని చక్కపరచడానికి. వాడు ఏడుస్తున్నాడు, మనతో కలిసి బతకాలని ఆశపడుతున్నాడు. మనం మన ప్రయాణంలో పుష్కరాలు చూశాం. వాళ్ళు ఇంకా పండగలే చూడలేదండి. కోపానికే అర్థం తెలియని వయసులో ఇంకా చదవడం మొదలు పెట్టని జీవితాన్ని అజ్ఞానంతో వదిలేసుకుంటాను అంటే చూస్తూ నిలబడడానికి మించిన తప్పు లేదు. స్వప్న నాకు పుట్టకపోయినా నా కూతురి, దానికి మనమే సర్ది చెప్పాలి. పిలవమంటావా? మీరు వెళ్ళండి, ఇక్కడ జరిగిందేమి చెప్పకండి. స్వప్నని నేను కలుస్తాను. అలాగే కాంచన, కానీ ఒప్పించాల్సింది మాత్రం మీరే. సరే, ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదండి, కలపాలి. నువ్వు వస్తానన్నావు కదా, నీ ముందే మాట్లాడతాను. నేను వచ్చేది తన కోసం కాదు. మరి ఎవరి కోసం? ఇంక మీరు వెళ్ళండి, నేను వచ్చిన తర్వాత చెప్తాను. కాశీ ఇక్కడే ఉంటాను. లేదత్తా, నేను బయటకు వెళ్తాను. నువ్వు అడిగేవని నేను తీసుకురాలేదురా. ఒక పక్క నా కూతురి జీవితం, మరో పక్క నా మేనల్లుడి జీవితం. మీ ఇద్దరి జీవితాల గురించి ఆలోచించి తీసుకొచ్చాను. ఇప్పటి వరకు నువ్వు నీ మనసు చెప్పింది విన్నావు, ఇప్పుడు నేను చెప్పింది విను. మొదటిది గాయం చేసింది, రెండోది నయం చేస్తుంది. నేను వెళ్తాను కాంచన. కాశీ గురించి స్వప్నకి చెప్పకండి. అదే ఇక్కడున్నాడని చెప్పంలే. కార్తీక్, ఉంటాను. అలాగే మాస్టర్. కాశీ, భోజనం చేసావా? ఏదో తిన్నాడ్రా, నా మాట కాదనలేక. దీపా, నువ్వు వంట చేసి కాశీకి భోజనం పెట్టు. అలాగే ముందు స్నానాన్ని నీళ్లు పెట్టు. స్నానం చేసి నా బట్టలు వేసుకుంటాడు. బావా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. దీపా, నువ్వు వెళ్ళు. దీపా, దీపా, షండతయ్య, నువ్వు రక్తం ఇచ్చావా? దీప బ్లడ్ ఇచ్చిన సంగతి అమ్మకెలా తెలిసింది? నేను బ్లడ్ ఇవ్వడం ఏంటత్తయ్య? బ్లడ్ తీసుకుంటేనే కదా చేతికి ఇలాంటి బ్యాండేజ్ చేసేది. దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, టెస్ట్ చేయండి ప్లీజ్. అడుగుతుంది మిమ్మల్నేరా. టెస్ట్ కోసం దీప బ్లడ్ తీసుకున్నారు. బాబా, అదే దీప, మనం గైనకాలజిస్ట్ని కలవడానికి వెళ్తే డాక్టర్ గారు బ్లడ్ తీసుకున్నారు కదా. అవును అవును.
ఎప్పుడు వెళ్ళారా? ఈ రోజు అత్తయ్య. డాక్టర్ గారు ఏమన్నారు? బిడ్డ ఎదుగుదల బాగుంది, ఆరోగ్యంగా ఉందని చెప్పారు. అమ్మయ్యా, ఈ మాట వినడానికి ఎంత హాయిగా ఉందిరా. బిడ్డ గురించి డాక్టర్ ఏం చెప్తారో అని టెన్షన్ పడ్డాను. బిడ్డకేం కాదని చెప్పాను కదమ్మా. ఏమోరా, రాత్రి మన ఇంటికి దీపని చంపడానికి ఓ మనిషి వచ్చాడని తలుచుకుంటేనే భయంగా ఉందిరా. ఆ, వాడి గురించి ఏమైనా తెలిసిందా? అది నేను చూసుకుంటానమ్మా, నువ్వు మర్చిపో. ఆ, మీరైతే గడి వేసుకొని పడుకోండిరా. అలాగేనమ్మా. వదిన పరిస్థితి ఎలా ఉందిరా? టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వాడితే ఆపరేషన్ చేసేంత వరకు ఏం కాదు. వాడకపోతే ప్రమాదమే కదా. చాలా ప్రమాదం అమ్మా. టాబ్లెట్స్ వేసుకోకపోతే నిద్రలోనే ప్రాణం పోవచ్చు. కానీ మావయ్య అతను జాగ్రత్తగా చూసుకుంటాడులే, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఈ మాట చెప్తున్నావే కానీ నాకు మాత్రం ధైర్యం సరిపోవట్లేదు బాబా. నా మనసు అంతా నా తల్లి దగ్గరే ఉంది. నా భయం అంతా చూసిన మీదే ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. నీ కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరి మీద అనుమానం ఉంది అంటే ఏం చెప్తావు? నీ మీదే అనుమానం ఉందని చెప్తాను. నేను ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నానో తెలుసా? నీ గురించి మమ్మీ. నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిన దగ్గర నుంచి నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నేను ఎలా కాపాడాలి అని తలుచుకుంటే చాలు బుర్ర పాడైపోతుంది. వీటి నుంచి ఉపశమనం కావాలి మమ్మీ. ఈ టాబ్లెట్ వాడితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేంత వరకు నీ ప్రాణాలకి ఏం కాదని డాక్టర్ హారిక గారు చెప్పారు. అంటే అర్థం వాడకపోతే ప్రమాదం అనే కదా. అసలు నువ్వుంటేనే ప్రమాదం మమ్మీ. అందుకే నీకు టాబ్లెట్స్ వేయకుండా నేను వీటిని వేస్ట్ చేయాలనుకుంటున్నాను. సారీ మమ్మీ. ఆటవిక ధర్మం మనిషికి నేర్పించింది ఇదే. మనకి అడ్డున్న దాన్ని దేనైనా మన స్వార్థం కోసం తొలగించవచ్చు. నా జీవితానికి అడ్డుగా ఉంది నువ్వే. హ్యాపీగా పడుకోమమ్మీ. డాడీ, నువ్వు ఏం చేస్తున్నావు? మమ్మీని చూడడానికి వచ్చాను. మరి టాబ్లెట్స్ ఎందుకు డస్ట్బిన్లో వేసావు? నిన్నే అడిగేది. మీ అమ్మకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ డస్ట్బిన్లో ఎందుకు వేసావు? ఏంటి? టాబ్లెట్లు డస్ట్బిన్లో వేసిందా? అవును పిన్ని. దీనికి రోజు రోజుకి మతిపోతున్నట్టుంది. గ్రాండ్, ఏ తెలియకుండా మాట్లాడుకో. మరి డస్ట్బిన్ లో టాబ్లెట్స్ ఎందుకు వేసావో చెప్పు చూస్తున్నా. కింద పడిపోతే టాబ్లెట్ పనిచేస్తుందా? ఎవరు అర్థం చేసుకోరే? ఏమైందమ్మా? ఏం లేదు మమ్మీ. ఏమీ లేకపోవడం ఏంటి జ్యోత్స్న? నువ్వు టాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయటం నేను చూశాను. టాబ్లెట్స్ డస్ట్బిన్ లో వేసిందా? అవును సుమిత్ర, నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఒక్కరోజు వేసుకోవడం మానేసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అన్ని పడేసినట్టు అలా మాట్లాడతావేంటి డాడీ? ఇదిగో ఇంకొక టాబ్లెట్ ఉంది కదా.
ముందే అన్నీ పడేసింది కదా, మరి ఇదేలా వచ్చింది? లక్కీగా ఒకటి ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే నా మీద అనుమానం వచ్చేది. టాబ్లెట్ ఉంది కదా దశరథ, ఇటుకో. నేను వేస్తాను డాడీ. పర్లేదమ్మా, నా భార్యని నేను చూసుకుంటానులే. ఒకవేళ నాకు చూసుకోవడం కుదరకపోతే దీప కానీ కార్తిక్ కానీ చూసుకుంటారు. వాళ్ళెందుకు చూసుకుంటారు? ఇలాంటి సమయంలో కాస్త జాగ్రత్తగా చూసుకునే వాళ్ళే పక్కన ఉండాలి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాడీ. వద్దులేమ్మా, కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేయి. ఏంటి డాడీ? నువ్వు ఈ రూమ్కి రావద్దమ్మా. ఏదైనా అవసరమైతే నేనే పిలుస్తాను. వెళ్ళమ్మా. అలాగే డాడీ. ఏమైందండి? దాన్ని ఎందుకు రావద్దంటున్నారు? తనకేవో పనులుంటాయి కదా సుమిత్ర, ముందు ఈ టాబ్లెట్ వేసుకో. జ్యోత్స్న నీకేమవుతుందోనని భయపడుతుంది సుమిత్ర, అందుకే అలా చెప్పాను. అర్థమైందా? మంచి పని చేశారు. నేను ఎలాగో బాధపడుతున్నాను, నాతో పాటు అది కూడా ఎందుకు బాధపడుతుంది? ఏదో తేడాగా ఉందే. జ్యోత్స్న వాళ్ళ అమ్మని చంపాలనుకుందా? అది దశరథ్ చూశాడా? నేను తీవ్రదంతో మాట్లాడాలి. నువ్వు రెస్ట్ తీసుకో సుమిత్ర, పడుకో. ఒకవేళ నాకు చూసుకోవడం కుదరకపోతే దీప కానీ కార్తిక్ కానీ చూసుకుంటారు. నువ్వు ఈ రూమ్కి రావద్దమ్మా. ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. నేను టాబ్లెట్స్ డస్ట్బిన్ వేయడం డాడీ చేసేసాడు. ఇప్పటి వరకు గ్రానీ సపోర్ట్ అయినా ఉండేది. ఇప్పుడు గ్రానీకి నా మీద డౌట్ వచ్చి అన్నింటికి ఒకటే సొల్యూషన్. నేను వెళ్ళి దాసుతో మాట్లాడాలి. నేను అనుకున్నది జరిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడినట్టే. ఇప్పుడే బయలుదేరుతాను. గ్రానీతో కూడా చెప్పను. ఎవరో ఒకరు చూసేలోపు ఈ చీకట్లోనే వెళ్ళిపోవాలి. గ్రానీ నువ్వా? ఎస్, నేనే. నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావో ఒక కంట కనిపెట్టుకుని ఉండడానికి ఈ ఇంటికి కాపలా కాస్తున్నాను. నన్ను కంట కనిపెట్టమని నీకెవరు చెప్పారు? నేనే. నన్నెందుకు కనిపెట్టడం? పారు, ఈ టైంలో ఎక్కడికి బయలుదేరుతున్నావో చెప్పవే. ఏంటి గ్రాని ఇది? బావా అడగమంటే నువ్వు అడుగుతావా? పారు. ఆ!
అడిగిన దానికి ఆన్సర్ రాకపోతే ఈ పీజే పీకుతుంది. నన్నే కొడతావా? షో ఇప్పుడే మొదలైందమ్మా. ఇక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ కి కొదవే లేదు. మన ఎజెండా, ఉతకడం, మన గోల్డ్ పోస్ట్ ఆరేయడం. అన్నీ బాగా ఫాలో అవుతున్నట్టున్నావు. చలి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది గాని లేదంటే చింపి ఆరేసేదాన్ని. కంటిన్యూ బారు. చెప్పవే, ఎక్కడికి బయలుదేరావు? ఫ్రెండ్ దగ్గరికి. నమ్ముతున్నావా? నమ్మట్లా. నమ్మట్లేదంటే నమ్మట్లేదంట. ఆ, నమ్మకపోతే నన్ను కొడతావేంటి? పారు, ఆ? ఆ. దుష్టులను శిక్షించు స్వామి, పుణ్యులను రక్షించు స్వామి. దయతో జాలి చూపించు స్వామి. హే, ఏమైంది మీకు? ఆన్సర్ ఇంకా రాలేదు పారు. ఇప్పుడు వస్తుంది చూడు. చెప్పవే, చెప్పు చెప్పు చెప్పవే, చెప్పు. నీకు దండ పెడతా నాగు. వదిలేస్తే కొట్టి చంపేసేలా ఉన్నావు. భలే వరే పెద్ద మేడం గారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతే. డ్యూటీరా? అవును, మేమిప్పుడు ఈ ఇంటికి సెక్యూరిటీ గార్డులం. మా గ్రాణిని కూడా మార్చేసావా బాబా? మార్పు అనేది ఎలా ఉంటుందో ఎందుకుంటుందో తెలుసా పెద్ద మేడం గారు? కొందరు అవతల వాళ్ళ మంచితనం చూసి మారిపోతుంటారు, కొందరు మానవత్వం చూసి మారిపోతుంటారు, ఇంకొందరు చేసిన తప్పు బయటపడిపోతుందేమో అన్న భయంతో మారిపోతుంటారు. మనిషి చేసే వాటిలో అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మన బలహీనతని ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టడం. అవతలవాడు మనకంటే తోపైతే మనం పెట్టకుండానే మన జుట్టు వాడి చేతుల్లో పెట్టుకుంటాడు. ఒక్కసారి దొరికిందో ఆ ఆట మొదలైనట్టే. ఈ గేమ్కి రూల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు. నిజాయితీ ఉన్నవాడు నిలబడతాడు, తప్పు చేసిన వాడు శిక్షించబడతాడు. చాలా బాగా చెప్పావు బాబా. ఇవన్నీ వైట్ పేపర్ మీద రాసి నీ ఇంటి గోడ మీద అంటించుకో. సౌర్య చదువుకోవడానికి పనికొస్తాయి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు పెద్ద మేడం గారు. ఇది చెప్పడానికే వచ్చావా? రాలేదు, రమ్మన్నాను. ఎవరు? నేనే రమ్మన్నాను. డాడీ, ఈ టైంలో జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుందో అడగండి. ఏంటి డాడీ ఇది? ఇక్కడ ఏం జరుగుతుంది? నా మీద అనుమానంతో బావని కాపలాగా పిలిచారా అని నీతో ఎవరు చెప్పారమ్మా? అర్థమవుతుంది కదా. అయితే నువ్వు ఎక్కడికి బయలుదేరావో చెప్పు. రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చేసరికి అదేదో నేను తప్పు చేసినట్టు అందరూ నన్నే తప్పు పడతారేంటి? నాకు నిద్ర పట్టట్లేదు. నైట్ రైడ్ కి వెళ్దాం అనుకున్నాను. అవసరం లేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పేది మీరు నమ్మట్లేదు అని నాకు తెలుసు డాడీ. ఈ టైంలో బయటికి వెళ్తుంటే ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నోరు మూసుకుని లోపలికి పద. గ్రాని, నచ్చపాలి నాటికి నీకు తగ్గ పని నువ్వు చేస్తున్నావు. అవమానిస్తున్నారా? అభినందిస్తున్నాను. ఈ మాట అన్నారు, బాగుంది. జ్యోత్స్నని లోపలికి తీసుకువెళ్తుంది. ఏయ్ పద, పోదవే పద. కార్తీక్ ఎందుకు పిలిపించావుగా? చిన్న పని ఉంది నాన్న. సరే, మీరు మాట్లాడుకోండి. చెప్పామయ్యా, అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు? నువ్వు వచ్చి మంచి పని చేసావురా. లేదంటే జ్యోత్స్న ఎక్కడికైనా వెళ్ళిపోయింది.
వదులు గ్రాని. బావతో కలిసిపోయి నన్ను ఫూని చేస్తావా? ఏంటే కలిసిపోయేది? వాడు చెప్పినట్టు చేస్తే దాస్ ఎక్కడున్నాడో కనిపెడతానన్నాడు. అందుకని నన్ను కొట్టావా? దాస్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? నువ్వు ఇలా తయారయ్యావు ఇంటికి రాని. నాకు ఎవరిని నమ్మాలో తెలియడం లేదే. అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావు చెప్పు. నా టైం బాగోక. ఓ, టైం బాగోపోతే తల కొట్టుకోవాలా? ఇదేదో తేడాగా ఉందే. ఇంతకీ ఆ కార్తీక్ గాడు ఎందుకు వచ్చినట్టు? జ్యోత్స్న ప్రవర్తన మీద నాకు చాలా అనుమానంగా ఉందిరా. టాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయటం నువ్వు చూసావు మావయ్య? చూశాను. ఇప్పుడేమో ఇంట్లోంచి సైలెంట్గా వెళ్ళిపోతోంది. అసలు జ్యోత్స్న ఎందుకు భయపడుతోంది? దాస్ ఏమయ్యాడు? దాసుని జ్యోత్స్న ఎందుకు చంపాలని ప్రయత్నించింది? దీపు మీద అటాక్ చేసింది ఎవరు? జ్యోత్స్న బ్లడ్ సర్కిల్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు? రోజు రోజుకి ప్రశ్నలు అనుమానాలు పెరుగుతున్నాయి.